పలుకుల తల్లి భద్రకాళి పలుకు పోదవరం గ్రామ దేవత ఉడుగులమ్మ తల్లి పలుకు గంగానమ్మ తల్లి పలుకు ముత్యాలమ్మ తల్లి పలుకు కొండదేవర పలుకు పలుకరే అమ్మా పలుకు నాకు మంచి వాక్కునివ్వరే. ఓ అమ్మి అట్టా మూతి ముచ్చి కూర్చున్నావే, చూసావేటే సింగి? చూస్తూనే ఉన్నా. 10 రోజుల నుండి అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో లేదు, మనిషి లోపంగా ఉండదు, తిండి తినదు, నిద్రపోదు. ఏమిటే చెప్పవే సింగి? అట్లా అడగవే చెబుతాను. ఒంట్లో పుట్టిన నడత గురించి అడుగుతున్నావంటే, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతున్నావంటే ఒట్టు. మమతేనే చిన్నమ్మి, ఆ మమతేనే. ఏమిటి ఆ మమత? వినుకోవెకు నా వివరము చెప్పేదా, జరిగేదంతయు ముందుగా చెప్పేదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసకుడే దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వల్లే అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు. ఆదిదేవుడు అతనే గాదా, శ్రీనివాసునిగా వచ్చినాడు. నీ పరిణయమే తప్పక జరుగును, నీ దిగులంతా తీరిపోవును. ఆకాశరాజుదే జన్మము ధన్యం, ధరణీ దేవిదే పుణ్యఫలము. నిక్కముగా నిజమే చెబుతా, చెప్పిన మాట తప్పదు ఎప్పుడు. నీకు దైవ బలమున్నది, నరులడ్డు పడితే నీకేమి కాదు నీ మనువు. ఓ అమ్మి మారు మాట్లాడక మను ఒప్పుకోవే తల్లి. ఏమిటైనా పనేది? ఎవరో దారిని పోయేవాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? గుడిసికి గోపురానికి ముడి పెడతావా? చాలు చాలు, ఇక వెళ్ళు. కల్లెర్ర చేసి కసుబుస్తున్నా, కాగల కార్యాలు కాకుండా పోవే తల్లి. నీ బిడ్డ వరించేది దారిన పోయేవాడు కాదే తల్లి. దొరలకే దొరవాడు దొరకనివాడు, ముల్లోకాలకు నారాయణుడే తల్లి. ఇప్పుడొక సత్యం చెబుతా వినుడు, ఇంకో గడియ పరీచటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెళ్లి ముచ్చటలాడదారు. అరమరలేక సరియే అనుడి, అంతా శుభమే జరుగును మీకు, అంతా శుభమే జరుగును మీకు. నా వాకులపై విశ్వాసం ఉంచండి తల్లి. నా వాకు ఎప్పుడూ తప్పదే తల్లి. నీకంతా శుభమే జరుగునే తల్లి. నీ పెళ్లి అయిన తదుపరి మరలా వచ్చేదను. నాకు ఒక పట్టు చీర, ఒక పట్టు రైక పెట్టించవే తల్లి. మీరు మీ రాజ్యం చల్లగుండాలే తల్లి. పోయి వచ్చేదనే తల్లి, ఘనముగా నన్ను పంపించనే తల్లి. పద్మ